కోవా బన్ మస్కా జర్నలిస్ట్ కోవా బన్ను అమ్ముకునేవాడిని ప్రశ్నించారు. మరి జగన్ ని ప్రశ్నించరా? ఒకసారి ఈ వీడియో చూడండి. అన్న మీరు మమ్మల్ని అందరినీ తినమంటారు కదా, మీరు ఎందుకు తింటలేరు? నేను కూడా తింటా బిడ్డ, అప్పుడప్పుడు అప్పుడప్పుడు తింటున్నావు. డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల మళ్ళీ ఎందుకట్లా గ్లామర్ అవుతారు? టెన్షన్ ఎందుకు తీసుకుంటారు? మరి మీరు చేసేది తప్పు కాదు కదా. ఈ మస్కా జర్నలిస్టుల తీరు చూసిన తర్వాత నాకు దీనిపై తప్పక స్పందించాలి అనిపించింది. అందుకే నా అభిప్రాయాన్ని మీ ముందుకు తీసుకువచ్చా. మేడారం జాతరలో జరిగిన ఈ సంఘటన ఒక్కసారి చూడండి. మైక్ ఉంది కదా అని అహంకారంతో రెచ్చిపోతున్నాడు. స్వీట్ షాప్ లో 100 రూపీస్ పెడితే ఇంత కూడా రావట్లేదు. కరెక్ట్ ఫ్యాక్ట్ చెప్పారు. వీళ్ళు 10 రూపాయల బన్ తీసుకొచ్చి ఎంత 20 రూపీసా 10 రూపాయలు మేడం, 10 రూపాయలకి అమ్ముతున్నా. ఇది రియల్ పాలకోవేనా? వీడియో చూశారు కదా, అతను అంత తక్కువకి ఎలా అమ్ముతున్నాడు అంటూ చుట్టూ చేరి ఊపిరి ఆడనివ్వకుండా ప్రశ్నలతో తనను ఎలా ఇబ్బంది పెడుతున్నారు. ఓకే భయ్యా, మీరు చెప్పింది కరెక్టే, మీరు చేసింది కరెక్టే. ఇదే ప్రశ్న గతంలో 1000 రూపాయలు ఖరీదు చేసే 1 కేజీ నెయ్యిని 318 రూపాయలకు వైసీపీ ప్రభుత్వం కొనుగోలు చేసి టీటీడీలో లడ్డూ తయారీకి వినియోగిస్తుంటే ఈ మస్కా జర్నలిస్టులు అందరూ ఎక్కడికి పోయారు? దేవుడి పవిత్రతను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న జగన్ సొక్కా పట్టుకుని అడగలేకపోయారా? నేను అందర్నీ అనటం లేదు, కేవలం ఇలా విచ్చలవిడిగా నోటికొచ్చినట్టు వాగే జర్నలిస్టులు మాత్రమే అంటున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయమేంటి?